Mana village. I love first village. 60 kilometers from China border. Indian flag flying high. లోపలికి ఎంట్రన్స్ ఇది మానాగావ్ ఎంట్రన్స్ ఇది చూడండి ప్రకృతి సోయగాలతోటి చుట్టూ ఉన్నటువంటి పర్వత ప్రదేశాలతోటి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ మంచు కొండలు వెనకాల, ఈ కొండలు దాటితే వెనకాల హిమాలయ పర్వతాలే దాటిపోతే. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. ఇక మానా గ్రామం, ఈ చుట్టూ కొండలు ఉన్నాయి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఆ వెనకాల హిమాలయ పర్వతాలే. ఇంకా దీని తర్వాత చైనా గ్రామం స్టార్ట్ అవుతుందట వెనక నుంచి, చాలా ఎత్తుగా పర్వతాలు. ఇక లోపలికి వెళ్తున్నాం మనం. ఈ రోడ్డు సుమారుగా బయట నుంచి ఒక 3 కిలోమీటర్ల లోపలికి ఇలాగే సన్నగా ఉంటుంది మధ్య నుంచి. అది దాన్ని పుట్టి అంటారు. ఆ పిల్లాన్ని తీసుకెళ్తారా పుట్టి అంటారు దాన్ని. 300 ఇస్తే అలా కూర్చోబెట్టి తీసుకెళ్తారు. పెద్దవాళ్ళు కూడా తీసుకెళ్తారు. 300 ఇస్తే 300, 400, 500 వెయిట్ని బట్టి వాళ్ళు తీసుకెళ్తారు. ఇలా తిన్నగా లోపలికి వెళ్ళేటువంటి దారి ఇది. చిన్న దారి ఉంటుంది. ఆ దారి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవడం, ఇదే దారి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం లోపలికి. తిన్నగా మనం కొండ ప్రాంతాలు అన్నీ ఇలాగ ఉంటాయి. కొండ పక్కన రోడ్లు అన్నీ ఇలాగే ఉంటాయి. ఇక్కడ మొత్తం చార్ధామ యాత్రలో కూడా ఇంతే, ఇలాగే ఉంటాయి రోడ్లు. చూడండి ఎంత అద్భుతం. అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండ అనేది కనబడదు అసలు అక్కడ. ఈ పర్వత ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కనిపించేదే భీమశిల కనబడుతుంది ఇక్కడ. భీమశిల, ఇది భీమశిల అడ్డంగా కనబడుతుంది కదా. ఆ నది దాటడానికి భీముడు వేసేట ఒక బండ అడ్డంగా, అంతే భీమశిల అని పేరు వచ్చిందన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇది సరస్వతి మందిరం కనబడుతుంది మనకి. ఈ సరస్వతి మందిరం లోపల అమ్మవారు ఉంటారు. ముందు వ్యాస భగవాన్ ఉంటారు ముందు. ఇది భీమశిల. ఇలా పాండవులు ఈ రోడ్డు అన్నమాట. అలా పాండవులు ముందు నడిచి వెళ్ళిపోయారు అన్నమాట. అలా హిమాలయాలకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా. చూడండి ఎంత బాగుంటుంది. అది దూరంగా కనబడి పాండవులు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా ఆర్చి కనబడుతుంది కదా, అక్కడ పాండవులు 5 విగ్రహాలు, ద్రౌపది 6 విగ్రహాలు ఉంటాయి. ఇదంతా కూడా సరస్వతీదేవి మందిరము. ఆ తర్వాత ఇక్కడనే పక్కనే ఆ సరస్వతి యొక్క పుట్టుక ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఆ సౌండ్ మనం భరించలేమన్నమాట. అంత పెద్ద శబ్దం వస్తుందన్నమాట ఆ నదుల్లోంచి. ఇలా నడుచుకుంటూ ఒక ఆర్చి కనబడతాం కదా, అక్కడ పాండవుల విగ్రహాలు ఉన్నాయి. అలా తిన్నగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయారు అన్నమాట పాండవులు. అది దారి అదంతా కూడా. అంటే ఒక్కసారి చూస్తే తెలియదని ఇంకోసారి కూడా చూపించడం జరుగుతుంది. అది ఆ ఆర్చిలోంచి అలా వెళ్తాం అన్నమాట. ఇదిగో ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. అదిగో ఆ ఆర్చిలోంచి అలా తిన్నగా చాలా ఎంత ఎత్తు పర్వతాలు ఏకంగా మామూలుగా కాదు. సరస్వతి నది కనిపించే ప్రాంతం సరస్వతి వస్తుంది. దుమ్ముకుంటూ వస్తుంది. దుమ్ముకుంటాను ఇదే సరస్వతి నది. పక్కనే సరస్వతి మందిరం. ఇక్కడే సరస్వతి పుట్టింది కింద కనబడుతుంది. ఇలా ప్రవహించుకుంటూ వెళ్తాం సరస్వతి. సరస్వతి మాత మందిరం సరస్వతి దుంకుకుంటూ కిందకు వస్తుంది. కిందకు అద్భుతం. ఇలా ఫ్లోటింగ్ చూడండి సరస్వతి మాత. ఇక్కడే పుట్టింది సరస్వతి. మానా గ్రామం, ఇండియా లాస్ట్ విలేజ్. ఆ పక్కన ఈ పక్కన సరస్వతి మాత మందిరం సరస్వతి దుంకుకుంటూ కిందకు వస్తుంది. కిందకు అద్భుతం. ఇలా ఫ్లోటింగ్ చూడండి సరస్వతి మాత. ఇక్కడే పుట్టింది సరస్వతి. మానా గ్రామం,
ఇండియాలో కిందకు వస్తుంది. చూడండి అద్భుతం. ఇలా ఫ్లోటింగ్ చూడండి. సరస్వతి మాత ఇక్కడే పుట్టింది. సరస్వతి మానా గ్రామం. సరస్వతి మాత మందిరం సరస్వతి దుంకుకుంటూ కిందకు వస్తుంది. చూడండి అద్భుతం. ఇలా ఫ్లోటింగ్ చూడండి. సరస్వతి మాత ఇక్కడే పుట్టింది. సరస్వతి మానా గ్రామం. సరస్వతి మాత కిందకు వస్తుంది. చూడండి అద్భుతం. ఇలా ఫ్లోటింగ్ చూడండి. సరస్వతి మాత. ఇది సరస్వతి మందిరం పక్కన పైకి దారిది. చూడండి సరస్వతి వ్యాస భగవానికి నమస్కారం చేసుకోండి. వెనకాల అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలా మళ్ళీ చూడలేదు. మనకి ముందు కనిపించేదేమో సరస్వతి నది, అవతల పక్కన తెల్లగా అలకన్నంత. ఇది గ్రీన్ కలర్ కనిపించేది సరస్వతి, బ్లూ. అది వైట్ కలర్ కదా, అదేమో అలకనంత. రెండో నదులు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ముందు సరస్వతి ఇంకా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇలా ముందుకు వెళ్తే కనబడుతున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు అంటే ముందుకు వెళ్తున్నాం. ఇది వచ్చేది సరస్వతి నది. ఇలా సతి ప్రవహిస్తోంది. ముందు కలుస్తుంది. అవతల పక్క అలకనంద, అవతల సరస్వతి. ఇది సరస్వతి మానాగ్రామంలో ఉన్నాం మనం. ఇంకా ముందుకు వెళ్తున్నాం. చూడండి మనకి ముందు కనిపించేదేమో సరస్వతి నది, అవతల పక్కన తెల్లగా అలకన్నంత. ఇది గ్రీన్ కలర్ కనిపించేది సరస్వతి, బ్లూ. అది వైట్ కలర్ కదా, అదేమో అలకనంత. రెండో నదులు ఇక్కడ కలుస్తున్నాయి. ఇప్పుడు ముందుకు కనిపించేంత అలకనంత అంటే సరస్వతి అలకనంద రెండు కలిసిపోయి మళ్ళీ ఈ మట్టి రంగు వచ్చేస్తుంది. అంత గ్రీన్ కలర్ పోతుంది, మళ్ళీ మట్టి రంగు వచ్చేస్తుంది. ఇదంతా అలకనంద మాట. ఇది చూడండి ఎంత బాగుందో. చుట్టూ ప్రదేశం అంతా బాగుంది. అద్భుతం ఇదంతా కూడా. అలకనంద అలా వచ్చేస్తుంది అనమాట. సరస్వతిని అలా వెళ్ళిపోతుంది. ఇంకా నదీ ప్రవాహం వెనకాల కొండలు, ఆ మనుషులు, ఆ ప్రదేశం చూడదగిన ప్రదేశం. ఎంతైనా అద్భుతమైన ప్రదేశం ఇదంతా కూడా. కనులారా చూడాలి. వెనకాల చైనా, ఇంకా ఆ కొండలు వెనక్కి వెళ్ళిపోతే చైనా. ఇదే ఇప్పుడు ఈ కలర్ ఏమో సరస్వతి వస్తుంది. ఇది ముందు మట్టి రంగుతో కలిసి అలకనంతో కలిసి మట్టి రంగుగా మారిపోతుంది. ఈ కలర్ కూడా ప్రతి చోట ఇదే పద్ధతి. చివరికి అలకనందే మిగులుతుంది. అంటే అదే మందాకిని, అదే గంగానది అయిపోతుంది చివరికి. ఇంకో సరస్వతి మందిరం చూడండి. భీమశీల అనుకున్నాం కదా, అది మట్ట. అద్భుతం అంతా కూడా. కుక్క పాఠాలు కూడా. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, ద్రౌపది, సహదేవుడు. కుక్క పాఠాలు కూడా. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, ద్రౌపది, సహదేవుడు. ఇది వాడు ఇదంతా ఇలాగే హీరోటం. పాండవులందరూ కూడా చూడండి అందరూ కనబడుతున్నారు. ఈసారి ఇలా అడ్డం తిప్పాను కెమెరా, ఎందుకంటే బాగా కనబడతారు. 30 అడుగులు ఎత్తు పైన ఉంటారు వీళ్ళందరూ కూడా. పాండవులందరూ కూడా ఈ విగ్రహాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, ద్రౌపది, సహదేవుడు వరుసగా విగ్రహాలు ఉంటాయి. ముందు ధర్మ రూపంలో ఈ దారం అంటే పాండవుల ముందుకు హిమాలయ పర్వతం దాటుకొని ముందుకు వెళ్ళిపోయారు అన్నమాట వీళ్ళందరూ కూడా. అటువంటిది అద్భుతమైంది.